హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా ఒక ఐస్ క్రీమ్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇదేనండి కొబ్బరికాయ ఐస్ క్రీము. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో మనకి ఏదో ఒకటి కూల్గా తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు. ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కార్న్ఫ్లోరు పాలల్లో బాగా కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఐస్ క్రీమ్కి అనేది. ఈ షుగర్ బాగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా థిక్గా ఫామ్ అవుతుంది. దీన్ని మనం కలుపుకుంటూ అడుగంటకుండా అంచులు కూడా తీసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉండలేమి కట్టకుండా చూసుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. అవసరమైతే ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది అస్సలు వేడి లేకుండా చూసుకోవాలి. ఇది చల్లారేలోపు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి. ఇలాంటిది లేత కొబ్బరి తీసుకోవాలండి. తీసుకొని దీనికి బ్రౌన్ పార్ట్ అనేది పూర్తిగా తీసేయాలి. తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పాలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని 1 కప్పు కొలుచుకొని ఈ పాలల్లో వేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు వీటి రెండింటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్ కొంచెం పెద్దదే తీసుకోవాలండి. మనం ఈ ఐస్ క్రీమ్కి కొబ్బరిని వడకట్టుకోలేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇలా ఇష్టం లేకపోతే వడకట్టుకోండి పాలు అనేది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్ కూడా బాగా చల్లారిపోయింది. అదే మిక్సీ జార్లో కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను. వెనిలా ఎసెన్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలల్లోనే ఈ మిక్స్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదేనండి మన ఐస్ క్రీమ్ మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకోవాలి. మీ దగ్గర ఏ మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లో వేసుకోండి. మౌల్డ్స్ లేకపోతే నార్మల్గా టీ గ్లాసెస్లో వేసుకున్నా సరిపోతుంది. కొబ్బరి అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. వేసుకున్న ప్రతిసారి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకోవాలి. ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇవి ఆప్షనల్ అండి. వేసుకుంటే తగులుతూ చాలా బాగుంటాయి. నా దగ్గర ఇది ఇంట్లో వేసిన తర్వాత ఇంకా మిక్స్ మిగిలిందండి. ఇంకొక ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే వాటిలో కూడా వేసాను. నార్మల్గా స్టీల్ దాంట్లో కూడా వేసుకోవచ్చండి. కొంచెం పొడవాటివి బాక్సులు ఉంటాయి కదా, వాటిలో అయినా సరే వేసుకోవచ్చు.
ఇప్పుడు వీటిని ఇలానే ఒక ఓవర్ నైట్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. చూడండి మా పిల్లలైతే అస్సలు ఆగలేదు అవి తీసి ఇచ్చేంత వరకు. అడిగితే ఇచ్చేసాను ఇద్దరికి. ఇప్పుడు గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఇలా ఒకసారి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి, లేదంటే నార్మల్గా అయితే రావండి. ఇలా వాటర్లో అయినా ముంచుకోవాలి, లేదంటే అలానే ఒక 10 నిమిషాల పాటు బయట వదిలేసినా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక్కొక్క ఐస్ క్రీమ్ని తీసుకొని పెట్టేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కొబ్బరి ఫ్లేవర్తో చేస్తే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం బ్రౌన్ పార్ట్ తీసేసాం కదండి, పిల్లలు ఎన్ని తిన్నా సరే ఏం కాదు. ఇంతేనండి, రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.